వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకుపోయే రెసిపీ ఫ్రెండ్స్ మటన్ కర్రీ. ముందుగా నేను హాఫ్ కేజీ మటన్ని తీసుకున్నాను. ఆల్రెడీ నేను కడిగి పెట్టేసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, మటన్ మసాలా. ఇప్పుడు మనం తయారు చేసే విధానాన్ని చూద్దాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం తగినంత ఆయిల్ పోసేసుకొని ఈ ఆయిల్ కాస్త హీట్ అయినాక ఆనియన్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ కాస్త హీట్ అయింది కదా మనకు. ఇందులో ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకున్నాం. ఆనియన్ మనకు ఇలా గోల్డ్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి, ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ఇది ఇందులో ఫ్రై కానిద్దాం. కొద్దిగా పుదీనా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనకి ఇది బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనం మటన్ వేసేసుకున్నాం. ఈ మటన్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇందులోనే ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్, తగినంత సాల్ట్, పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మనం ఇందులో మనం సాల్ట్, పసుపు వేసుకున్నాం కదా. ఇందులో ఇప్పుడు మనకు వాటర్ ఉడుతాయి కాబట్టి ఈ వాటర్ అంతా అయిపోయేదాకా మూత పెట్టేసుకుందాం. మనకు ఈ వాటర్ దగ్గరకు వచ్చింది కదా. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాల ముక్కలను ఇందులో యాడ్ చేసేసుకున్నాం. ఇందులో టమాటాలను వేసేసుకున్నాం కదా. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు వేసేసుకున్నాం కదా. వేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో తగినంత కారాన్ని వేసేసుకున్నాం. మనం కారం ఎంత తింటామో దానికి తగ్గట్టు వేసేసుకోండి. నేనంతే కారం ఎంత తింటామో దానికి తగ్గట్టు వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టేసుకుందాం. ఈ కారం అన్నది మనకు ఈ ముక్కలకు పట్టేదాకా కలుపుకుందాం. ఒకసారి కలుపుకున్నాం కదా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. వేసుకున్న ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, బాదం మిక్సీ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇది ఇందులో యాడ్ చేసేసుకొని ఇందులోనే మటన్ మసాలా కలుపుకొని వాటర్ తగినంత వాటర్ కలుపుకుందాం. ఇందులో ఇట్లా ముక్కలు పట్టేదాకా కలుపుకొని ఇందులో తగినంత వాటర్ పోసేసుకుందాం. ఇందులో తగినంత వాటర్ పోసుకొని ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం 3 నుంచి 4 విజిల్ పెట్టేసుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. మనకు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. మనం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. మనకు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనకు వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.